హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరికొత్త వంటతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జొన్న పిండితో బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో 2 కప్పుల వరకు జొన్న పిండినైతే యాడ్ చేసుకోండి. జొన్న పిండి అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని డాక్టర్లందరూ కూడా ఈ మధ్య కాలంలో మనకి రికమెండ్ అయితే చేస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ మైదా పిండితో కాకుండా జొన్న పిండితో ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. 2 కప్పుల జొన్న పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపెట్టే విధంగా మిక్స్ అయితే చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోండి. అదేనండి కుకింగ్ సోడా, మనం బజ్జీల్లో వేస్తాం కదా, ఆ సోడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులో సరిపడినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మనం బజ్జీల పిండినైతే ఎలా కలిపేసుకుంటామో అలా అయితే కలిపేసుకోండి. మరి జారుగా అవసరం లేదు. బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలా అయితే కలిపేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు అయితే బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పునుగులు అనేవి చాలా ఫ్లఫీగా అయితే వచ్చేస్తాయి. చూడండి ఇలా ఈ జారులో పిండి ఉండే విధంగా అయితే మీరైతే కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టి ఒక 1-2 అవర్స్ అయితే రెస్ట్ ఇవ్వండి. లేదు మేము ఇన్స్టెంట్గా చేసుకుంటాము అనుకునే వాళ్ళైతే కాస్తంత సోడా అనేది ఎక్కువగా వేసేసుకొని ఒక 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి చేసేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినా సరే మనం వాళ్ళకైతే ఈ జొన్న పిండితో చేసి హెల్దీ స్నాక్ని అయితే అందించవచ్చు. ఆ తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత చూపెడుతున్నాను. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఆకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఆ తర్వాత కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత మీరైతే మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. ఇది అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్నైతే చక్కగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఒక 3-4 మినిట్స్ అయితే చేయాలి. అప్పుడే మనకి అప్పాలనేవి అంటే బజ్జీలు అనేవి మనకి సాఫ్ట్గా ఫ్లఫీగా అయితే వచ్చేస్తాయి. కాబట్టి ఒక 3-4 మినిట్స్ వరకు అయితే చేసేసుకోండి. చూడండి, మనకు ఇలా పిండి తీసి చూస్తే మనకి బజ్జీ అనేది రావాలండి. ఆ తర్వాత కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కడిగా పునుగులనైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక్కొక్కడిగా చిన్న చిన్న పునుగులనైతే యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా అంటే మనకి నూనెలో ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి, ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు. కాబట్టి తక్కువగా నూనెలో పట్టాన్నైతే వేసుకోండి. ఆ తర్వాత మీడియంని అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా నిదానంగా కాల్చుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పిండి అనేది లోపల ఉడకదు, బయట మాత్రం రంగొచ్చేస్తుంది. కాబట్టి మనకి అంత టేస్ట్ అనేది తెలియదు. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. చూడండి, మనకి జొన్న బజ్జీలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ.